హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజు నేను చేయబోయేది కప్ కేక్స్ అండి. ఈ కప్ కేక్స్కి 4 ఎగ్స్, 1 కప్ మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ తీసుకున్నానండి. ముందుగా ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి. 4 ఎగ్స్ బ్రేక్ చేసుకున్నాక బీటర్తో బీట్ చేసుకోవాలి. బీటర్ని ఫస్ట్ స్పీడ్లోనే 2 మినిట్స్ కంపల్సరీగా బీట్ చేసుకోవాలి. 2 మినిట్స్ కంపల్సరీ బీట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకి ఫోమ్ రావాలి కాబట్టి 2 మినిట్స్ వరకు అట్లా బీట్ చేస్తూనే ఉండాలి. ఫోమ్ రాకుండా మామూలుగా కొంచెం సేపు బీట్ చేసేసి పెట్టేస్తే ఎగ్ ఫోమ్ రాదు కదా, అందులో కేక్ పొంగదన్నమాట మనకి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి కేక్స్, కప్ కేక్స్. ఇదే మెజర్మెంట్ సేమ్ కేక్ కూడా చేసుకోవచ్చు. తర్వాత షుగర్ పౌడర్ తీసుకున్నానండి, మైదా తీసుకున్నాను. మైదాలో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకుని జల్లించుకుంటున్నాను. జల్లించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని షుగర్ పౌడర్ 1 కప్ తీసుకున్నానండి. షుగర్ పౌడర్ కొద్దిగా వేసుకుంటూ మనం బీట్ చేసుకోవాలి. ఎగ్ మిశ్రమంలో షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఇంకా స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. కొంచెం మీడియంగా సమానంగా తినేవాళ్ళు అయితే షుగర్ స్వీట్నెస్ ఈ కొలత సరిపోతుంది. 1కి 1:1. మైదా ఎంత తీసుకున్నామో షుగర్ పౌడర్ కూడా అంతే తీసుకోవాలి. తర్వాత వెనిలా ఎసెన్స్ తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను. ఎగ్ స్మెల్ ఇంకా కొంచెం వస్తుందని అనిపిస్తే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకుని కొద్దిగా ఆయిల్, పావు కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఒక 1/2 మినిట్ అలా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బీట్ చేసుకున్నాక మనకి కప్ కేక్స్కి ఇవైతే 1 కేజీ కప్ కేక్స్కి వస్తాయండి. ఇంచుమించు ఒక 20-25 కప్ కేక్స్ వస్తాయి. నేను మామూలుగా రెగ్యులర్గా మన టీ కప్స్ ఉంటాయి కదండి, పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్ ఉంటాయి కదా, అందులోనే వేసుకుని మనం చేసుకోవచ్చు ఈజీగా. దీనికంటూ సపరేట్గా కప్ కేక్స్కి పేపర్ మౌల్డ్స్ కానీ లేదంటే సిలికాన్ మౌల్డ్స్ కానీ ఏమీ అవసరం లేదు. ఈజీగా మన స్టవ్ మీద కప్ కేక్స్ చేసేసుకోవచ్చు. పేపర్ గ్లాస్లో వేసుకుని కప్ కేక్స్ ఈజీగా చేసేసుకోవచ్చు అండి. దీని తర్వాత బీటర్ తీసేస్తున్నానండి. బీటర్ తీసేసుకుని ఇప్పుడు మైదా వేసుకుని మనం ఎగ్ మిశ్రమంలో మైదా వేసుకుని కలుపుకోవాలన్నమాట. అందుకని బీటర్ తీసేసి మన స్పాచులాతో కొద్దిగా నేను మళ్ళీ జల్లిస్తున్నానండి మైదా. మనం అన్నిసార్లు జల్లిస్తే అంత ఫ్లఫీగా వస్తుంది కేక్ అనేది. సో కొద్దిగా మైదా వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి ఎప్పుడైనా సరే. ఒక 2-3 స్టెప్స్ కింద వేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అన్నట్టు 3 సార్లు వేసుకొని మైదాని 3 సార్లు కూడా సేమ్ ప్రాసెస్లో కలుపుకోవాలి. ఉండలు లేకుండా జాగ్రత్తగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవాలి మైదా.
ఇప్పుడు బ్యాటర్ కొద్దిగా టైట్గా ఉందని అనిపిస్తుంది కదండి, కొంచెం చిక్కగా అయింది కదా. ఇప్పుడు మనం కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం చూసుకొని మనం యాడ్ చేసుకోవాలండి. ఇంచుమించు ఒక పావు కప్పు పడతాయి అన్నమాట పాలు. మనకి ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీ రావాలి, లేకపోతే రిబ్బన్ ఫోల్డ్ కట్ మెథడ్ అంటారు. అప్పటిదాకా మనం కొంచెం కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు ఈ పేపర్ ప్లేట్స్ అనమాట, పేపర్ కప్స్ అనమాట, ఇవి టీ గ్లాస్ కప్స్. దానిలో మనం ఒక గుంటగడ్డ తీసుకొని సేమ్ అన్నీ ఒకటే కొలతలో వచ్చేలాగా కొద్దిగా హాఫ్ వరకు వేసుకొని పిండి స్టవ్ మీద పెట్టుకొని మనం బేక్ చేసేసుకోవాలి. ఈ కప్ కేక్స్ అవ్వడానికి నాకు 20 to 25 minutes పట్టిందండి. తర్వాత 25 minutes తర్వాత చూద్దామండి. ఇప్పుడు కప్ కేక్స్ అయిపోయినాయి, రెడీ అయిపోయినట్టున్నాయి. టూత్ పిక్ గుచ్చి చూద్దాము, ఏమీ అంటుకోలేదు కాబట్టి కప్ కేక్స్ అయిపోయినాయి, రెడీ అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కప్ కేక్స్ దీన్ని బయట పెట్టేసుకోవాలండి. అందులోనే వదిలేస్తే ఇంకా ఎక్కువ బేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బయట పెట్టేసుకోవాలన్నమాట. బయట పెట్టుకుని క్లాత్ మూత వేసుకోవాలండి. నేను ఇదే బ్యాటర్ తోటి సేమ్ బ్రెడ్ మౌల్డ్ ఉంటుంది కదా, దాంట్లో కూడా కొద్దిగా వేసుకుని కేక్ చేసుకున్నాను. ఇది కూడా అయిపోయిందండి. అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మనకి బేకరీలో ఇస్తారు కదా, అలా చేద్దామని చెప్పి నేను ఇందులో వేసుకొని కేక్ చేసుకున్నాను. ఇది కూడా అయిపోయింది. కప్ కేక్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో. అన్ని కప్ కేక్స్ రెడీ అయిపోయినాయండి. ఇది ఒకటి కట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో, స్పాంజ్లా ఉందన్నమాట, చాలా స్మూత్గా ఉన్నాయి. కప్ కేక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. చాలా ఈజీ ప్రాసెస్ కదండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి మీకు కూడా. ఫస్ట్ టైం రాకపోతే సెకండ్ టైం అయినా బాగా వస్తాయి. అలా చేస్తూ ఉంటేనే బాగా వస్తాయండి. ఏదైనా ఒకసారి చేసి రాలేదు అని చెప్పి మానేస్తే ఇక రాదు మనకి. ఫస్ట్ టైం రాకపోతే సెకండ్ టైం వస్తుంది, సెకండ్ టైం రాకపోతే థర్డ్ టైం వస్తుంది. అట్లా ట్రై చేస్తూ ఉండాలండి.